హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ స్వింగ్ కార్నర్ తెలుగు. నేను ఇప్పుడు స్కర్ట్ అంబ్రెల్లాది చూపిస్తున్నానండి, ఎలా కట్ చేసుకోవాలో శారీ తోటి. ఇదిగో శారీ మనం ఎలా అయితే మడతేసుకుంటామో ఆ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను అనుకోండి. ఆ 4 మీటర్ క్లాత్ని ఇది 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఆ 2 ఫోల్డింగ్స్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇది ఫోల్డ్ చేసుకుంటే మన శారీ ఎలా ఫోల్డ్ చేసుకుంటే అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. శారీ ఫోల్డ్ చేసుకుని మనకి 2 పార్ట్స్ ఎలా ఓపెన్గా ఉంటాయి, ఆ 2 పార్ట్స్ ఓపెన్గా ఉంటాయి, మిగతా 2 క్లోజ్లో ఉంటాయి అన్నమాట. చూసారుగా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత దీన్ని కోన్ షేప్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసుకోవాలి. ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటువైపు కింద వైపు అండి, ఇది పైన మనము స్కర్ట్కి నడుము తీసుకుంటాం కదా, ఆ నడుము వైపు అనమాట. ఇదిగో చూడండి, కోన్ మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే 4 మీటర్స్, 4 మీటర్స్ తీసుకుంటే ఈ విధంగా మనం శారీ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసేసుకోవాలి. కింద చూడండి, 2 ఫోల్డింగ్స్ వస్తాయి. పైన 2 ఓపెన్లో వస్తాయి, 2 క్లోజ్లో వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుము పార్ట్ కట్ చేసుకోవాలి. మనం నడుము ఎంతైతే ఉంటుందో ఆ నడుముని బట్టి మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదేమో లెంత్ అనమాట. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఇలా మార్క్ చేసుకోవాలి. సరే, మీకు ఒకసారి టేప్తో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 3.5 తోటి లెంత్ తోటి నేను నడుము దగ్గర కోన్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ని బట్టి చూసుకుంటున్నాను. చూసుకొని మీకు ఒకవేళ ఇవి జారుతుంది, ఇది జారే క్లాత్ అండి, అందుకని జారుతుందని పిన్స్ పెట్టుకోండి. మీరు జారే క్లాత్ అయితే పిన్స్ పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, లేకపోతే ఫోల్డింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ విధంగా చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నడుము ఉంది కదా, ఆ నడుము దగ్గర నుంచి మనకి స్కర్ట్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా మార్క్ చేసుకుంటా రావాలి. ఆ కోన్ షేప్కి మనం ఎలా అయితే కర్వ్ ఇచ్చామో ఆ కర్వ్ని బట్టి మనము టేపుని తిప్పుతా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, పొడవు నడుము దగ్గర. ఇప్పుడు నడుము కట్ చేసేసుకుంటున్నాను చూడండి. అదేవిధంగా కింద కర్వ్ అనమాట, అడుగు వైపు వచ్చేది అనమాట ఇది. ఇదిగో చూడండి, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. మనకి ఇది 2 పార్ట్స్ లాగే వచ్చింది అనమాట, ఎంత క్లాత్ అయినా. ఇదిగోండి, మీరు శారీలో 4 మీటర్స్ తీసుకుంటే ఈ విధంగా ఈ లేయర్స్లో ఇదిగో రౌండ్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనమాట. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా. ఇదిగోండి, ఇది 2 సైడ్స్, ఇటువైపు ఇది ఒక 1 లేయర్, ఇది ఇంకొక లేయర్ అనమాట. 2 లేయర్స్ మనం అటు ఇటు జాయిన్ చేసేసుకుంటే అంబ్రెల్లా స్కర్ట్ ఫినిష్ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు కింద ఈ అంబ్రెల్లాకి కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లాత్ సరిపోకపోతే మనకి అతుకులు వేయాల్సి వచ్చింది. అతుకులు వేయాలి అనుకున్నప్పుడు మనం ఇప్పుడు కింద అంబ్రెల్లా కట్ చేసినప్పుడు కింద క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ని ఇదిగో చూడండి, ఎక్కడ ఎగురుదుగులు లేకుండా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఆ క్లాత్ మన కింద మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఇప్పుడు ఎక్కడైతే మనకి క్రాస్ వస్తుందో, ఒకవేళ ఇప్పుడు దానికి క్రాస్ రాలేదండి, ఒకవేళ క్రాస్ వచ్చినప్పుడు అయితే ఇటువైపు అయితే క్రాస్ వస్తుందో అటువైపు ఇలా పెట్టేసేసి స్టిచ్ చేసేసి కింద మనకు కరువు ఉంటుంది కదా, ఆ కరువు తీసేసుకుంటే అంబ్రెల్లా ఫ్రాక్ అయిపోతుందండి.